సంకీర్తి రెడ్డి పేరు మీద సుషి కంపెనీకి వచ్చే వాటా వాస్తవం కాదా? దీంట్లో సుమారు నీకు 4,000 కోట్ల లబ్ధి జరుగుతుంది కాబట్టి రేపు మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ఒక 200 కోట్లు 300 కోట్లు ఈ బిచ్చగాళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీని కొనాలనుకుంటున్నావు. అనేక మందికి ఇప్పటికే నువ్వు కొనుగోలు ప్రారంభం చేసినావు. కానీ నికార్సైన కార్యకర్తలు నీ వెంట రారు, కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం ఈ గడ్డ మీద. నువ్వు అనుకుంటుండొచ్చు, పగటి కళలు కంటా ఉన్నారు మీరు. అమిత్ షాని తీసుకొస్తా, దేశంలో ఉన్నటువంటి యోగిని తీసుకొస్తా. నీ యోగిలు భోగిలు మునుగోడు గడ్డలో కాంగ్రెస్ పార్టీ ఎంట్రిక కూడా పీకలేరు. భారతీయ జనతా పార్టీ డిపాజిట్ పోతుంది మునుగోడు గడ్డ మీద. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా పోటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు చేస్తూ అంబానీ అదానులకు 100,000 కోట్ల రూపాయలు దోచి పెట్టినందుకు మీరు భారతీయ జనతా పార్టీలో చేరుతురా? జీఎస్టీ పేరుతోటి పప్పు మీద ఉప్పు మీద చెప్పు మీద పాల మీద సంసారం మీద ఈనాడు జీఎస్టీ వేసినందుకు మీరు పోతురా సార్? మీరు ఎల్ఐసీని అమ్మినందుక, ఎయిర్ ఇండియాని, బిఎస్ఎన్ఎల్ ని, దేశంలో 1,00,000 కోట్ల విలువైనటువంటి బొగ్గు గనులని అమ్ముతున్నందుకు మీరు పోతురా సార్? దేనికి? భారతీయ జనతా పార్టీ 15 లక్షలు ఇచ్చిందా పేదలకు? గ్యాస్ ధర 450 రూపాయలు 1,100 రూపాయలు చేసింది. దానికోసం పోతున్నా సార్ మీరు? అంటే మా పేద ప్రజలు చంపినందుకు గౌరవంగా మీరు పోతున్నారు. భారతీయ జనతా పార్టీకి పోండి. కానీ 2022లో లేదా 23లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ శరణం. టికెట్ ఎవరికి వచ్చినా కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని 50,000 మెజార్టీతో ఈ గడ్డ మీద గెలిపిస్తాం. నీ ఎమ్మటుండే కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కే వాళ్లకు లేదా ఆర్థిక లబ్ధి చెందిన వాళ్ళు పొయ్యిరు తప్ప నరనరాన కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఉన్న ఏ కార్యకర్త కూడా నీ ఎంత రారు. ఇప్పటికే నీకు పరాభవం ఎదురైతుంది. నువ్వు పిలిచి నన్ను మాట్లాడుతున్నావు. సగం మంది వస్తా అంటారు, సార్ నువ్వు రాజీనామా చేస్తే మాకు పైసలు వస్తాయి సార్, మాకు టీఆర్ఎస్ వాళ్ళు పిలిచి అన్ని ఇస్తారు సార్, మీకు ఓటు అయితే ఇస్తాం కానీ మేము రాము సార్ అని అంటున్నారు. అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం కాళేశ్వరానికి నిధులు రాలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, వెనుకబడ్డటువంటి ఇటువంటి మండలానికో జిల్లాకో నిధులు ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ రాలే, బొగ్గు గనులకు సంబంధించినటువంటి కేటాయింపులు జరగలే, ఇనుప ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఇనుము ఉక్కు పరిశ్రమ అక్కడేమో అమ్ముతా ఉన్నారు. అంటే ఇన్ని ఘనకార్యాలు చేసింది కాబట్టి దేశ ప్రజలని పీడించి అణిచివేసి తొక్కి నీకు చిత్తశుద్ధి ఉంటే పార్టీలో 50 ఎమ్మెల్యేలను తీసుకొని గెలిపించవలసింటివి. నీకు చిత్తశుద్ధి ఉంటే 15 ఎంపీలు గెలిపించవలసింటివి సార్. రేవంత్ రెడ్డి నచ్చకపోతే ఊకోండి సార్. కానీ సోనియా రాహుల్ గాంధీ నాయకత్వంలో కదా ఆయనకు పీసీసీ అధ్యక్ష ఇచ్చింది. అవసరమైతే మా స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో 170 గ్రామ పంచాయతీలకు వస్తాడు. అప్పుడు నీ తడాకేందో మా తడాకేందో తెలుస్తుంది. మేం కార్యకర్తలం ఒకవేళ పార్టీకి నచ్చకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్కి నీ మీద నిలబెడతాం. ఇది సవాలని కూడా నేను నీ సంగతి చూస్తాం. నీ టీఆర్ఎస్ తడాక, నీ బీజేపీ తడాక మా సవాళ్లు స్వీకరించు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద నువ్వు గెలువు, నీకు దమ్ముంటే అంటున్నా. అన్నదమ్ముల అనుబంధం ఉంటది, కానీ రాజకీయాల్లో అన్న లేడు తమ్ముడు లేడు. నీ మీద అవసరమైతే కోమటిరెడ్డిని ఇక్కడి నుంచి 50,000 మందివి పాదయాత్ర ద్వారా వెళ్లి బతిలాడి దండం పెట్టి నీ మీద పోటీ చేయిస్తావు. నీ అమిత్ షా వస్తాడో, నీ తాత జేజమ్మ మోడీ వస్తాడో అప్పుడు మా వెంకటరెడ్డిని ఓడగొట్టమని సవాల్ చేస్తున్నాం. అప్పుడు తెలుస్తుంది మా కాంగ్రెస్ పార్టీ తడాక. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవసరమైతే తెలంగాణలో అంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి, స్టార్ క్యాంపెయినర్ మామూలు వ్యక్తి కాదు. తెలంగాణలో రేపు తిరిగి 100 సీట్లు గెలిపించే దమ్మున్న నాయకుడు. నువ్వేమనుకుంటున్నావు? రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడం ఆయన చిట్కనేలతో పనే. ఓడగొడతాడు. నీ 18 ముఖ్యమంత్రులు వస్తారో, అమిత్ షా వస్తాడో, మోడీ వస్తాడో, మేము ఉప ఎన్నికలకు సిద్ధమున్నాం. కాబట్టి నువ్వు ఎంత తొందరగా రాజీనామా చేస్తావా చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు ఉద్యమకారులని
నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపిస్తారు. తెలంగాణ ఉద్యమంలో నీ ఆస్తులు పోలే, తెలంగాణ ఉద్యమంలో నువ్వు జైలుకు పోలే. తెలంగాణ కోసం నువ్వు ఏ రోజు ఏ ఒక్క రాస్తారోక చేసిన సార్ ఉత్తుగానే జై తెలంగాణ అని. అప్పటిదాకా నీకు జగన్తో సత్సంబంధాలు ఉన్న వాట వాస్తవం కదా. వాళ్ళతో వ్యాపారాలు లేవా ఆంధ్రులతోటి? ఎందుకు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని తూలనాడుతా ఉన్నారు? అనేక సార్లు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెంది మళ్లీ గెలిచిన సంగతి గుర్తుకు చేసుకోవాలి. పీజీఆర్ ఉన్నప్పుడు 24 సీట్లతో పోరాటం చేసిండు. రాజశేఖర రెడ్డి పోరాటం చేసిండు చంద్రబాబు మీద. మీకు పోరాటం చేయడం తెలియదు సార్. ఎందుకంటే మీ దగ్గర విపరీతమైనటువంటి డబ్బులున్నాయి. ఈ డబ్బుల సంచుతోటి జనాన్ని కొందామనుకుంటున్నావు. ఉప ఎన్నిక రావాలని మేము కూడా కోరుకుంటున్నావు. ప్రజలకు డబ్బులు చేరాలి, కాంగ్రెస్ కు గుర్తాలే. ఇది మునుగోడు సిద్ధాంతం. ఆయనకు తెలియదు. ఇవాళ చాలా మంది సర్పంచులు ఎంపీటీసీలు పోయిర్రు, నిన్ను తిట్టొస్తురు. అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ కెపాసిటీ ఏందో. కాబట్టి నీ వెన్నుపోటు రాజకీయాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నీ పూర్తి రాజకీయ దళారీ వ్యవస్థ కోసం కోట్లాది రూపాయలు గడించడం కోసం నువ్వు బీజేపీలోకి పోతున్నావు. కాంగ్రెస్ పార్టీని మీరు కాదు, మీ తాత వచ్చినా, మీ అయ్యకి వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఓడించలేరని కూడా ఈ సవాలుని స్వీకరించమని కూడా నేను మరొక్కసారి తెలియజేస్తూ, తప్పకుండా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులకు అధైర్యపడద్దు. మాలాంటి వాళ్ళం తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఎప్పుడు సందర్భం సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలతో కొట్లాడతాం. టీఆర్ఎస్ పార్టీకి మాకు మాత్రమే పోటీ ఉంటది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి లేకపోతే మరొకరు పోటీ చేసినా 15,000కు మించమని కూడా నేను ఈ సవాల్ని నేను మీ ముందుంచుతున్నా. 50,000 మెజార్టీ తోటి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, జానారెడ్డి ఆశీస్సులతో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము తప్పకుండా మునుగోడులో గౌరవప్రదంగా గెలుస్తాం. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు బాధపడే రోజులు దగ్గరున్నాయి, తలదించుకునే రోజులు దగ్గరున్నాయి. ఇక్కడ పొందిన గౌరవం అనుకుంటున్నావు. ఇక్కడ రాజు లెక్క బతికినావు, నువ్వు అక్కడ బంటు లెక్క అవుతావు. ఇక్కడ హీరో లెక్క ఉన్నావు, అక్కడ జీరో అవుతావు. ఇక్కడ పులి లెక్క బతికినావు, అక్కడ పిల్లి లెక్క అవుతావు అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ, తప్పకుండా మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఆ నమ్మకం ఉంది. మేము సిద్దమవుతున్నాం. ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ పెట్టే 1000 కోట్లు, రాజగోపాల్ రెడ్డి గారు పెట్టే 500 కోట్లు, 1000 కోట్లను ఈ మునుగోడు ప్రజలు వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కూడా నమ్మకంతో, విశ్వాసంతో మీ ముందు విలేకరుల ముందు తెలియజేస్తూ, తక్షణమైన మీద చర్యలు తీసుకోవాలని అధిష్టానికి ఇప్పటికే లేఖ రాసిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మాణిక్యం ఠాగూర్కి, కేసీ వేణుగోపాల్కి ఈమెయిల్ ద్వారా సందేశం పంపినా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.